హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ గ్రో యాప్ గురించి వినే ఉంటారు. సో ఈ గ్రో యాప్ అనేది మనము మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ అలాగే ఎఫ్డీస్ అలాగే డిజిటల్ గోల్డ్ ఇలాంటివన్నీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఈజీగా వాడుకునే మొబైల్ అప్లికేషన్. అలాగే మీరు ఇది మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ కూడా ఇన్స్టాల్ చేసుకుని అక్కడి నుంచి కూడా మీరు ట్రేడింగ్ అవి చేసుకోవచ్చు. సో ముందుగా దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే మీరు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దానికోసం మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే కనుక మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ విధముగా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలాగ మీకు ఈ స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఇన్స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీకు మీ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది మీ మొబైల్లో. సో ఇప్పుడు మనం ఓపెన్ అని ప్రెస్ చేద్దాము. ఓపెన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ అవి అడుగుతుంది. అలాగే మీరు ఏ అకౌంట్తో మీరు గ్రోలో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారో మీ జీమెయిల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది నోటిఫికేషన్స్కి దానికి. సో అలౌ అని చెప్పండి. సో ఇక్కడ ముందుగా మీరు మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయాలి. ఏ మొబైల్ నంబర్తో అయితే మీరు ఈ గ్రో యాప్లో కంటిన్యూ చేస్తున్నారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ అని ప్రెస్ చేయండి. సో మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. సో ఆ ఓటీపీ ఆటోమేటిక్గా రీడ్ అయ్యి ఇక్కడ ఈ నెక్స్ట్ స్క్రీన్కి వచ్చింది. సో ఇక్కడ మనం ఒక పిన్ అనేది మనము సెటప్ చేసుకోవాలి. సో మీరు ఒక 4 డిజిట్ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో మళ్ళీ మీరు ఇంకొకసారి అదే పిన్ నంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ పిన్ నంబర్ అనేది మీరు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాల్సి వస్తుంది మీ ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ కోసము. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో ఇక్కడ అన్నీ ఇది ఒకసారి చదువుకుని ఫోన్ టు ఎన్ష్యూర్ యువర్ సిమ్ అండ్ ఫోన్ నంబర్ మ్యాచ్, అలాగే ఎస్ఎంఎస్ కోసము, తర్వాత లొకేషన్ కోసము, వీటన్నిటికీ పర్మిషన్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు అలౌ పర్మిషన్స్ అని క్లిక్ చేయండి. ఎస్ఎంఎస్కి అండ్ లొకేషన్కి. సో ఇప్పుడు ఇక్కడ మీ నంబర్ అనేది వెరిఫై అవుతుంది. సో సిమ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెలెక్ట్ చేశాను. సో బ్యాంక్ లింక్డ్ సక్సెస్ఫుల్లీ టు గ్రోపే. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఫర్దర్గా మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ యువర్ పాన్ అని వచ్చింది కదా. సో ఇక్కడ మీరు పాన్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో పాన్ నంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు మీ పేరు అవి డిస్ప్లే అవుతాయి. సో అదంతా కరెక్ట్గా ఉంటే కనుక ఎస్ కన్ఫర్మ్ అని ప్రెస్ చేయండి. ఏదన్నా మీరు నంబర్ తప్పు టైప్ చేసి ఉంటే కనుక మీకు ఇక్కడ మీ పేరు రాలేదంటే కనుక మళ్ళీ ఒకసారి నో ఎడిట్ పాన్ అని సెలెక్ట్ చేయొచ్చు. సో నాది డీటెయిల్స్ అంతా కరెక్ట్గానే వచ్చాయి కాబట్టి ఇక్కడ ఎస్ కన్ఫర్మ్ అని ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ మీకు సెలెక్ట్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో మీరేంటి, మీ ఉద్యోగం ఏమిటి అనేది, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కొంచెం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ అవన్నీ ఎంటర్ చేసుకోండి.
తర్వాత ఈ కేవైసీలో కూడా మనం ఫిల్అప్ చేయడానికి మన మదర్స్ నేమ్ అండ్ ఫాదర్స్ నేమ్, తల్లిదండ్రుల పేర్లు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అవి పేర్లు ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. సో ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ ఇన్కమ్ ఎంతో, యాన్యువల్ ఇన్కమ్, మీ సంవత్సరం ఆదాయం ఎంతో ఎంటర్ చేయాలి. సో అలాగే మీకు పెళ్ళి అయిందా లేదా అనేది కూడా ఇక్కడ అడుగుతుంది, అది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ట్రేడింగ్లో మీరు అది ఏదన్నా ఎంటర్ చేయండి. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్లో, సో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మీ అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఈ డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి మిమ్మల్ని అడుగుతుంది. పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ. సో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నేను డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ నెక్స్ట్ ప్రొసీడ్ టు అప్లోడ్ అంది. సో మీరు జ్ఞాపకంగా మీ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయవలసి ఉంటుంది. సో నేను ఇక్కడ నెక్స్ట్ ప్రొసీడ్ టు అప్లోడ్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఫోటో తీసి ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. సో అలాగే ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే కనుక యూజ్ అనదర్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. సో మీరు మీ ఆధార్ కార్డ్ ద్వారా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో అదొకటి ట్రై చేసి చూద్దాం, యూజ్ అనదర్ డాక్యుమెంట్ అనేసి. సో మళ్ళీ మీరు పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం నేను నా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఆల్రెడీ మీ గ్యాలరీలో ఉంటే కనుక మీరు గ్యాలరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని గ్యాలరీ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీ కెమెరాతో ఫోటో తీసుకుని ఇక్కడ పెట్టుకోవచ్చు. దానికోసం ముందుగా ఈ కెమెరా ఆప్షన్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రంట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మీరు ఫోటో క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన ఏ డాక్యుమెంట్ అయితే ఉందో దాంట్లో మీ అడ్రస్ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, మీరు ఆధార్ కార్డు కనుక యూజ్ చేస్తే మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్, అలాగే పాస్పోర్ట్ కనుక యూజ్ చేస్తే పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్ అన్నీ కరెక్ట్గా ఇక్కడ అన్నీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా మీరు మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ పాన్ కార్డ్ అంటుంది. సో మీరు మీ పాన్ కార్డ్ యొక్క ఫోటో కూడా తీసి దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. లేదంటే గ్యాలరీలో కనుక ఉంటే మీరు దాని నుంచైనా అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కెమెరా ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఇలా రికార్డ్ ఫేస్ వీడియో విత్ కోడ్ అని వచ్చింది. వీడియో విల్ రికార్డ్ ఫర్ 5 seconds ఓన్లీ అని వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ ఈ ఓపెన్ కెమెరా అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని మీ సెల్ఫీ వీడియో అనేది మీరు
క్లిక్ చేయవలసి ఉంటుంది. సో నేను ఆ ప్రాసెస్ చేస్తాను. సో మీ షార్ట్ 5 సెకండ్ సెల్ఫీ వీడియో క్లిక్ చేయగానే ఇక్కడ ఈ నెక్స్ట్ అనే బటన్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఈ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ జెండర్ ఏమిటో సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ మరొకసారి ఒక సెల్ఫీ తీసుకోండి. కేవైసీ కోసం ఈ సెల్ఫీ అనేది అవసరం ఉంటుంది. సో మళ్ళీ ఇంకొక సెల్ఫీ తీసుకోవడానికి ఓపెన్ కెమెరా అని క్లిక్ చేసి, సో మీ సెల్ఫీ ఫోటో తీసుకోగానే మీకు నెక్స్ట్ ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఈ పేజ్ వస్తుంది. మీ ఫోటో వెరిఫై అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ప్రొసీడ్ టు సిగ్నేచర్ అని వచ్చింది. సో ఇక్కడ మీరు మీ సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. సో ఈ ప్రొసీడ్ టు సిగ్నేచర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ బాక్స్లో మీరు సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ సిగ్నేచర్ అది చేసేసిన తర్వాత యాడ్ నామినీ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తాం కాబట్టి ఒక నామినీని కూడా అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ నామినీ అని చెప్దాము. సో డూ ఇట్ లేటర్ అని కూడా అనొచ్చు, కానీ బట్ మనం ప్రాసెస్ అంతా ఇప్పుడు ఫినిష్ చేసేస్తే మనం తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ నామినీస్ ఫుల్ నేమ్, సో మీరు ఎవరైతే నామినీ ఎంచుకున్నారో వాళ్ళ ఫుల్ పేరు, వాళ్ళతో మీకున్న రిలేషను, నామినీస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఇది ఆప్షనల్. సో ఇది మీరు కావాలంటే ఇవ్వచ్చు, లేదంటే అక్కర్లేదు. సో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ముందుగా మీరు నామినీస్ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. సో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత, నామినీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ఫినిష్ నామినీ ఎడిషన్ అనే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫినిష్ అకౌంట్ సెటప్ యూజింగ్ ఆధార్ ఈసైన్. సో ఎంటర్ యువర్ ఆధార్ అండ్ వెరిఫై ఇట్ యూజింగ్ ఓటీపీ ఆన్ యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్. సో ఇక్కడ మీకు ఆధార్ అది మీరు ఈసైన్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ప్రొసీడ్ టు ఈసైన్ అని దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ అనేది మీకు వెరిఫై అవుతుంది. సో ఇక్కడ మీకు అది వెరిఫై అయిన తర్వాత వెంటనే ఈ మెసేజ్ వస్తుంది, ఐ కన్ఫర్మ్ దట్ అని సో అండ్ సో నంబర్, ఏదైతే మీరు మొబైల్ నంబర్ ఇచ్చారో అది నా మొబైల్ నంబరే అండ్ అదే నేను గ్రోలో ఇచ్చాను. సో అలాగే ఐ అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీ అనేసి వీటి మీద మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అంతా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఈ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్లో డిస్ప్లే అవుతున్నాయి. సో అలాగే ఇక్కడ మీరు ఈ సైన్ అనేది చేయాలి కాబట్టి దీనికి సైన్ నౌ అనేసి దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ ఈ ఐ హియర్ బై ఆథరైజ్ గవర్నమెంట్ అనేసి ఇది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది.
సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయండి. సో డాక్యుమెంట్ సైన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ ఆటోమేటిక్గా ఈ పేజ్కి రీడైరెక్ట్ అయ్యింది. సో ఇదంతా కొంచెం లెందీ ప్రాసెస్ కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్ అని మీ పేరు వచ్చింది. యూ క్యాన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ నౌ అనేసి. సో దీనికి అర్థం ఏంటంటే మనం ఇప్పుడు గ్రో యాప్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకున్నాము, అందులో మన అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇవంతా యాక్టివేట్ అవ్వడానికి అండ్ మనము మన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అవి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అవి స్టార్ట్ చేయడానికి సో ఈ అకౌంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక 48 hours పడుతుంది. సో ఆ తర్వాత మీకు మీ ట్రాన్సాక్షన్స్ అవి ఈ గ్రో యాప్ ద్వారా మీరు చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అవిను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.